ఏపీ ప్రభుత్వం రాజధాని మీద అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి దాన్ని లోక్సభకి పంపించడం జరిగింది. నిన్న లోక్సభలో ఆమోదం అయిపోయింది. ఈరోజు రాజ్యసభలో కూడా ఆమోదం అయిపోయింది. అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది? చట్టబద్ధత తీసుకొచ్చాం, ఇదే శాశ్వత రాజధాని అమరావతి అని చెప్తున్నారు. అది నిజానికి సాధ్యమేనా? ఇది శాశ్వతమేనా? మరలా గవర్నమెంట్ మారితే మారే అవకాశం ఉందా లేదా? అసలు రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అనగాని రామ్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రామ్ ప్రసాద్ గారు. నమస్తే అండి. సార్ చెప్పండి, అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అసెంబ్లీలో ఈ రోజుతో, పార్లమెంట్లో ఈ రోజుతో బిల్లు కూడా పాస్ అయినట్లే. ఇక రాష్ట్రపతి ఆమోద ముద్ర పెడితే గెజిట్ అవుతుంది. సో మరి ఓవరాల్ గా దీని పరిస్థితి ఏంటి? రైతుల పరిస్థితి ఏంటి? ఈ రాజధానికి సంబంధించి, అమరావతికి సంబంధించి అసలు విషయాలేంటి? ఇప్పటికి రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు అయ్యింది. అంటే ఇంకా గెజిట్లో రాష్ట్రపతి అనుమతి కూడా కావాలని చెప్పేసి అంటారు. అంటే ఇప్పటికి కూడా అమరావతి రాజధాని కాదని ఉంది. సరే, కన్ఫర్మ్ అవుతుంది. అంటే 12 సంవత్సరాల తర్వాత కన్ఫర్మ్ చేస్తున్నారు. ఈ 12 ఏళ్ల లోపల రాజధాని లేదని అనుకోవాలి కదా. రాజధాని ఉన్నా లేకపోయినా కామన్ మ్యాన్ యొక్క జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? విభజన హామీ చట్టంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండగా అది కాదని ఇక్కడికి వచ్చి అమరావతి రాజధాని అని 2015లో డిక్లేర్ చేసి అప్పుడు మరి ఎందుకు గెజిట్ లో పెట్టలేదు ఇదే చంద్రబాబు నాయుడు గారు? పెట్టకపోగా ఎప్పుడైతే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పెట్టి ఉంచారో, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చారో మేము ఇట్లా రాజధాని కట్టుకుంటున్నాము అని చెప్పేసి అప్పుడే సవరణ చేసిన ఆ విభజన హామీ బిల్లుని సవరణ చేసి రాజధాని అమరావతిని పెట్టినట్టయితే అప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 3 రాజధానులు అవకాశం లేకుండా ఉండేది. ఆయా తీరు వేరుగా ఉండేది. ఇప్పుడు ఉమ్మడి రాజధాని ఇడిచిపెట్టేసి ఎప్పుడైతే ఎమ్మటే 2015లోనే ఇక్కడికి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు చేయటం వల్ల ఏమైపోయిందంటే ఈ రాజధాని కూడా రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టేసేసారు. వాస్తవంగా ఈ 10 సంవత్సరాలు కనుక హైదరాబాద్ రాజధాని వాడుకున్నట్టే ఈ 10 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేసి ఇండస్ట్రీస్ వీటిని కాన్సన్ట్రేట్ చేసి మనకి ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా కనుక ఉన్నట్టయితే కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అది ఇచ్చే బడ్జెట్ తో పాటు మనం ఆల్రెడీ ఇన్కమ్ జనరేట్ అయ్యి ఉంది కాబట్టి మనకు కావాల్సిన విధంగా మనం రాజధాని నిర్మాణం చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండేది. ఈ 12 సంవత్సరాలు అలాంటిది ఏమీ జరగలేదు. అసలు విభజన హామీ చట్టంలోనే సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వమే విడిపోయిన రాష్ట్రానికి రాజ్భవన్, అసెంబ్లీ, కౌన్సిల్, హైకోర్టు వీటితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అమర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి మెన్షన్ చేసి ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం మనకు రాజధాని ఏర్పాటు చేయాలి. అది కాకోకుండా వీళ్ళు స్వయంగా ఒక కమిటీ వేసుకొని ఈ రకంగా రాజధాని నిర్మించి దాన్ని పార్టీల పరంగా వివిధ రకాలుగా భజన చేసుకుంటా ఎవరి ఇష్టం మాట్లాడతా ఈ 12 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయారు. అసలు నాకు తెలియగలుగుతాను, ఒక రాజధాని కట్టాలంటే ప్రభుత్వ భూములు ఉండగా ప్రైవేట్ భూములు తీసుకుని ఆ రైతులు మళ్ళీ షేర్ హోల్డర్ చేయాల్సిన అవసరం ఏంటి? షేర్ హోల్డర్ చేయడమే కాకుండా ఇప్పటికి ఆ రైతులకి భూములు ఇస్తామంటున్నారు, అది ఎంతవరకు ఇచ్చారో లేదో కాగితం మీద ఉంది తప్పించి భూములు ఇచ్చిన రైతులకి గవర్నమెంట్ ఏదైతే ఆధారం చూపించిందో అది తీసుకుని వెళ్ళి బ్యాంకులో తనఖా పెట్టుకున్నాక లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఆ ఫ్యామిలీలు ఏమైపోవాలి? ఇంత క్లిష్ట పరిస్థితి ఎందుకు తీసుకురావాలి? కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన రాజధాని విషయంలో టీడీపీ గవర్నమెంట్ ఎందుకు అత్యుత్సాహం చూపించింది? 2014-19లో 10 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉండి ఈ 10 సంవత్సరాలు మనం డెవలప్ చేసుకుని కట్టుకుంటే ఎంత ఇదిగా ఉండేది. అది చేయకుండా వీళ్ళు ఈ రకం చేసి ఇప్పుడు రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు రైతులను భాగస్వామ్యం చేస్తున్నారు, అది ఎంతవరకు అనేది ఏమి ఊహకు అందట్లేదు. రైతులకు ఎప్పుడు ఇస్తారు భూములు? ఇది కాకుండా మళ్ళీ 50,000 ఎకరాలు తీసుకుంటా ఉన్నారు. ఉన్న భూములు ఇచ్చిన దానికే ఎటువంటి ఇది లేదు, డెవలప్మెంట్ లేదు. పోయినసారి కూడా సుప్రీంకోర్టు చాలా ముట్టికాయలేసింది. అసలు హైకోర్టు ఎలా చెప్పొద్దు 6 నెలల తీర్పు రాజధాని కట్టాలని చెప్పి మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు, ప్రభుత్వం లాగా ఎవరి పని వాళ్ళు చేయాలని చెప్పి చాలా వ్యాఖ్యలు చేసింది. అప్పుడు నేను మాట్లాడితే నా వీడియో కూడా లేకుండా చేశారు. మీదే ఛానల్లో మాట్లాడాను నేను. ఇప్పుడు రైతులను భాగస్వామ్యం చేయడం వల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, రైతులకు 25% ఇచ్చేస్తాము, 50% గవర్నమెంట్ దగ్గర ఉన్న 25% అది అమ్మేసేసి మేము రాజధాని కడతాం అంటున్నారు. అంటే డైరెక్ట్ గా డెవలప్మెంట్ బేసిస్ మీద మాట్లాడుతున్నారు. ఓకే, అంటే మిగిలిన ఈ 25% ఏదైతే ఉంటుందో రైతులకి వాళ్ళు ఉన్న స్థాయిలో వస్తారు కదా. ఈ రాజధాని ప్రాంతంలో భూములు ఉన్నాయంటే అంటే ఆ భూములు ఇచ్చిన రైతులే ఇక్కడ ఆర్థికంగా స్థితిమంతులు అవుతారు. మరి ఇదే భూములు మిగిలిన ప్రాంతాలు ఎవరా? రేపు మిగిలిన ప్రాంతాలు యాజిటేషన్ రాదా? ఆ ప్రాంతం భూములైనా కావాల్సి వచ్చినా మా ప్రాంతం వెనకబడిందని రాయలసీమలో, ఉత్తరాంధ్రలో అడిగితే మేము కూడా డెవలప్ అయ్యేవాళ్ళం కదా, ఆ భూములు మేము ఇచ్చేవాళ్ళం కదా. ఇప్పుడు మీరు అమరావతి దగ్గర భూములు తీసుకొని వాళ్ళని షేర్ హోల్డర్ చేసి వాళ్ళని స్థితిమంతులు చేసి మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఇదే పరిస్థితి రాబట్టే కదా రాష్ట్రం విడిపోయి మన బయటకు వచ్చింది. మళ్ళీ ఇదే పరిస్థితి రేపు రాజధానిలోనూ మన
ఉత్తరాంధ్రలోనూ రాయలసీమ రాదని గ్యారెంటీ ఏంటి? ఎందుకు ఈ రకంగా ఇది చేస్తున్నారు? ఇప్పుడు కానీ చట్టబద్ధత ఎక్కడ ఉంది అసలు? ఇంకో ప్రభుత్వం వచ్చినా కానీ మారకుండా చేస్తూ ఉంటారు. చట్టం చేసేదే ప్రభుత్వం, చట్టసభలో చేస్తారు. రేపు దాని సవరణ కూడా ఇంకో ప్రభుత్వం వస్తే చేయొచ్చు. దాన్ని కాదంటానికి ఎవరు కాదంటారు? దాన్ని సవరణ చేయొచ్చు కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సిబిఐని రానని చెప్పేసి పాస్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ రాణిస్తానని చెప్పి ఇవ్వలేదా? అదే చంద్రబాబు నాయుడు గారు 2014-19లో 22 మంది ఎమ్మెల్యేలని తీసుకొని 4 మినిస్టర్లు ఇచ్చారు. రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మరి అదే గవర్నర్ గారిని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డిఏ చట్టాన్ని కూడా రద్దు చేశారు. అప్పట్లో ఒక చట్టం చేసిన తర్వాత దాన్ని ఎట్లా చేయాలనేది కూడా అదే ప్రభుత్వం చెబుతుంది, అదే చట్టం చెబుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరు మార్చకుండా చట్టాన్ని చేస్తానన్నారు. మరి హైదరాబాద్ నేనే డెవలప్ చేశానన్నారు. మరి ఎన్నాళ్ళు సీఎంగా ఉన్నారు మీరు? ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం డెవలప్ చేశారు? ఒక రైతు బిడ్డగా నేను అడుగుతున్నాను, ఎక్కడ డెవలప్ చేశారు మీరు? అది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రభుత్వ భూములు పెడితే ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన పని లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగా అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఎందుకని ఆయన అనేది ఏంటి, ఆల్రెడీ డెవలప్ అయి ఉంది కాబట్టి ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, నీరు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి రాజధానిలో చంద్రబాబు నాయుడు అనుకున్నటువంటి రాజధానిలో ఈ రోడ్లు, డ్రైనేజీ, నీటి సౌకర్యాలు ఇవన్నీ కరెంటు కల్పించడం కోసం ఎకరానికి 2 కోట్ల చొప్పున 1,00,000 ఎకరాలు 2 లక్షల కోట్లు అవుతుంది. కాబట్టి ఆ 2 లక్షల కోట్లు పెట్టుబడి అందులో 10% పెట్టుకుంటే బాంద్రు, విజయవాడ, గుంటూరు ప్రాంతంలో ఏరియా డెవలప్ అవుద్ది. ఇది కారిడార్ బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, అటు పోర్టు ఉంది, అన్ని ఉందని చెప్పేసి ఆయన ఒక రకంగా కొంత పాజిటివ్, అంటే ఆంధ్ర రాష్ట్రానికి ఖర్చు తగ్గించే పరిస్థితిని చేపట్టారు. అది ఆమోదయోగంగా ఉంది. అది అసలు అప్పు చేసి రాష్ట్రానికి ఈ రకంగా వీళ్ళు రాజధాని కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన రాజధాని వీళ్ళు డెవలప్మెంట్ చేయాల్సిన అంత అవసరం ఏంటి? రైతుల దగ్గర భూములు తీసుకొని రైతులకు కౌలు ఇచ్చుకుంటూ, కౌలు ఇచ్చిన రైతుకేమో 30,000, అందులో దాని వ్యవసాయాన్ని బేస్ చేసుకుని బతికేటువంటి కూలీలకేమో సంవత్సరానికి 60,000 ఇస్తున్నారు. మరి ఇదేం లెక్క అని అర్థం కావట్లేదు. రైతులు అంటే మరీ అంత చులకన అయిపోయారా? అది కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ లేనటువంటి స్క్వేర్ ఫీటు దాదాపు 11,000 నుంచి 14,000 వరకు ఖర్చు పెడతారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీడియాలో చూస్తున్నాం. మరి తలదన్నే రాజధాని, దేశ రాజధానిలోనే 4,000 స్క్వేర్ ఫీట్. మరి అంతకు మించి ఇక్కడ 14,000 రూపాయలతో స్క్వేర్ ఫీట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఈ ఖర్చు అంతా ఎవరి మీద పడుతుంది? ఆర్థికంగా ప్రజల మీదే కదా ఈ నష్టపోయేది. ప్రభుత్వానికి లోటు బడ్జెట్లు ఉన్న ప్రభుత్వాన్ని దాన్ని డెవలప్ చేసి నెమ్మదిగా చేసుకోవాల్సింది పోయి మొత్తం ఒకటేసారి చేయాలని చెప్పేసి ఈ లక్షల కోట్లు తీసుకొచ్చేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని వెనక నెట్టేయడమే కదా. ఈ భారం అంతా ప్రజల మీదే కదా. ఎందుకు ఆలోచన లేని ప్రక్రియ చేపడుతున్నారు? అది లోతట్టు ప్రాంతం అమరావతి అనేది. వర్షం వస్తే నీళ్ళు వస్తాయి. ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి వివిధ ఛానల్స్ ద్వారా చూస్తున్నాం. వాటర్ తోడటానికి కానీ లేకపోతే ఆ మొక్కలు నరకడానికి కానీ కాంట్రాక్ట్లు ఇచ్చారని చెప్పేసి. ఆ ప్రాంతం ఎందుకు చేయాలి? మరి ఇది కాకుండా కృష్ణా గుంటూరు మధ్యన మెయిన్ రోడ్డుకి ఒక 5-6 వేల ఎకరాలు తీసుకొని చేసినా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఏరియా డెవలప్ అయ్యి ఉంది. ఎక్కడో అమరావతి లోపలికి ఎక్కడో 20-25 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ డెవలప్ చేయడం వల్ల అది ఇప్పుడు నగరాన్ని నిర్మించడం ఏంటి, నిర్మాణం చేయటం ఏంటి? అసలు అహ్మదాబాద్ లో గాంధీనగర్ అని చెప్పి ఇట్లాగే డెవలప్ చేశారు నగరాన్ని. అహ్మదాబాద్ కి దాదాపు ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో. అది మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు ప్రజలు ఉంటారు తప్పించి మిగిలిన ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉంటుంది, ఎవరు ఉంటారు అక్కడ. ఇప్పుడు నగరాన్ని అలా ఆటోమేటిక్ అది డెవలప్ అవ్వాలి. హైదరాబాద్ అనేది హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఆటోమేటిక్ డెవలప్ అయింది తప్పించి నగరాన్ని నిర్మించలేదు అక్కడ. అట్లా చేయకోకుండా ఈ రకంగా గుడ్డిగా వెళ్ళిపోయి మొత్తం ఒకటేసారి చేయాలని చెప్పేసి ఇచ్చేసిన అవసరం ఏంటి? అది ఎవరికి అర్థం కావట్లేదు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఏ కాన్సెప్ట్ పట్టుకున్నా కూడా శంకుస్థాపన చేస్తారు, కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అది పూర్తిగా కంప్లీట్ చేయనివ్వరు. ఎందుకు చేయనివ్వరు అంటే అది కంప్లీట్ అయిపోతే చంద్రబాబు నాయుడు గారితో పని ఉంటుంది. అందుకని మళ్ళీ అది కంప్లీట్ అవ్వాలని మళ్ళీ నేనే రావాలని ఒక ఆశని జనాల్లోకి తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా మళ్ళీ నేనే రావాలని ఒక ఆశయంతో అట్లా చేసుకోవడం వల్ల ఎంతవరకు కరెక్ట్? అది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవంతో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని 2014లో కోరుకున్నారు. ఆ అనుభవం ఏది? మరి హైదరాబాద్ డెవలప్ చేసినటువంటి ఇదే వ్యక్తి మరి ఆంధ్రప్రదేశ్లో ఏం డెవలప్ చేశారు? కోట్లు అప్పు మీరు ఎజెండాలో ఏం చెప్పారు? మొత్తం సంక్షేమం అంతా ఆయన జగన్మోహన్ రెడ్డి 10 ఇస్తే అప్పులతో ఇస్తే నేను అప్పులు తీర్చేసి 15 రూపాయల వరకు ఇస్తానని చెప్పేసి అన్నారు. మళ్ళీ మీరు 2 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన అప్పు కంటే ఎక్కువ చేశారు. ఇన్కమ్ జనరేషన్ ఎక్కడైంది? ఇప్పుడు వచ్చే ప్రాజెక్టులు ఏవైనా సరే అటు విశాఖపట్నానికి వెళ్తుంది తప్పించి అమరావతి రావట్లేదు. మీ ముందు చూపు ఏది? మీ విజనరీ ఏది? మీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏది? నిజాలు మాట్లాడితే ఇబ్బంది పెడతాం, ప్రజలను ఇబ్బంది పెడతాం, కేసులు వేయటం, ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు రైతుల్ని వాళ్ళని బలవంతం చేసి పండే పంటలను ధ్వంసం చేసి రాజధాని నిర్మించాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వ భూములు అనేక ఉండే కట్టండి, ఎవరు కాదన్నారు? ఎవరు వచ్చినా కాదనరు.